హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మంజు భాస్కర్. మనం వచ్చాము ఇప్పుడు పోర్ట్ ఏరియాకి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పెద్ద షిప్ ఉంది. ఇంకా ఇక్కడ ఈ షిప్లోనండి పెట్రోల్ డీజిల్ లోడు అన్లోడ్ అవుతుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి లోడు అన్లోడ్ అవుతుంటూ మన వైజాగ్, కలకత్తా, ఇంకా అదర్ కంట్రీస్ కూడా వెళ్తుంటుంది. ఇవాళ వీక్ ఆఫ్ అండి మా హస్బెండ్కి, ఇంకా మా హస్బెండ్ ఫ్రెండ్కి కూడాను. అలా మేము బయటకు వచ్చాము తిరగడానికి. అలా అక్కడ పోర్ట్ ఏరియాలో ఆగి చూసుకొని ఇంకా బయలుదేరాము మనం బీచ్ రోడ్డుకి. ఇక్కడ మా హౌస్ నుంచి బీచ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. కాకపోతే ఇక్కడ చూడండి, వాళ్ళు కూడా మేము ఇద్దరం బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన బీచ్ రోడ్. ఇక్కడ మధ్య మధ్యలో చూసారా, బెంచెస్ వేశారు. అంటే వాక్వే అండి. వాక్ చేస్తున్న వాళ్ళు వాక్ చేస్తారు, చాలామంది కూర్చుంటారు రిలాక్స్ కోసం. మీకు తెలిసిందే కదా, బీచ్కి వచ్చిన వాళ్ళు చాలామంది వాక్ చేసుకుంటూ రిలాక్స్ కోసం ఇక్కడ కూర్చుంటారు. మధ్య మధ్యలో స్టాచ్యూస్ చూసారు కదా, ఇవన్నీ యోగా స్టాచ్యూస్ అండి పెట్టారు ఇక్కడ, యోగా ఆసనాలు స్టాచ్యూస్. ఇంకా మనం వెళ్తున్నాం కదండి స్ట్రైట్గా, ఇదేనండి మన పారాదీప్ బీచ్ రోడ్డు. ఇక్కడ మనకి రాసి కూడా ఉంటుంది ఐ లవ్ పారాదీప్ అనేసి. ముందుకి ఇదిగా చూసారు కదా, ఐ లవ్ పారాదీప్ ఇది. ఇంకా మనం వచ్చేసాం బీచ్కి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ మన ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. దానికి ముందు నుంచి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఇది ఎంట్రన్స్ గేట్ ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇదే ఎంట్రన్స్ గేట్. ఈ మధ్య నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమేని మనం బీచ్కి. చూసారా, ఇగో ఇక్కడ అప్పుడప్పుడు ఫంక్షన్స్ కూడా అవుతుంటాయండి. బాలి యాత్ర కూడా అవుతుంటుంది. మేళ అన్ని రకాల అంటే బొమ్మలు అన్నీ పెడుతుంటారు ఇక్కడ. మన జైంట్ వీల్ కానీ అన్నీ పెడతారు ఇయర్కి ఒకసారి. చాలా పెద్ద మేళ అవుతుంటుందండి. కాకపోతే అప్పుడు మేము వీడియో తీయలేదు. ఇవ్వండి, ఇలా స్టార్ట్ అయ్యాము. బైక్ స్టాండ్ అయింది, ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ అండి బీచ్, అందుకే వాక్వే పెట్టారు మధ్యలోని. ఇసుక నుంచి కొంచెం వెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి మధ్యలో ఇలాగా సీదాగా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే బీచ్ దగ్గరికి. ఇక్కడ చూసారు కదా, సైడ్న బెంచెస్ పెట్టారు, చాలామంది కూర్చుంటారు ఇక్కడ మంచి గాలి కోసం. ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ మంది అవుతారు. ఇప్పుడు కొంచెం చల్లగా ఉందండి ఇవాళ మాత్రం మేము వెళ్ళే దగ్గరికి. అందుకనిసే కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు. చూసారు కదా, మా వాడైతే బీచ్కి వచ్చాం కదా, మరి ఆగడ ఎక్కడను, ఇంకా వెళ్ళిపోవడమే స్ట్రైట్గాను ఉంది. మేము మధ్య మధ్యలో వీక్ ఆఫ్ అయితే వస్తుంటామండి బీచ్కి. కొంచెం రిఫ్రెష్ గాలి మంచిగా వస్తుంటుంది. కాకపోతే కొంచెం చల్లగా ఉండడం వల్ల ఇవాళ చాలా ఎక్కువ గాలిగా ఉంది, అందుకే ఎక్కువ సేపు లేమండి మేము ఇక్కడ. కొంతసేపు అలాగా మా బాబు ఆడుకున్నాడు. దాని తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాము. వీడైతే ఇంకా ఆగడం లేదు, వాటర్ దగ్గరికి వెళ్ళిపోతాననేసి. మీకు తెలిసిందే కదా, చల్లగాలి చల్లదనం తగిలితే పిల్లలకి బేగా జలుబు దగ్గు అన్నీ అవుతాయనేసి మేము కొంచెం సేపే ఇంకా ఉన్నాము. అలా వీక్ ఆఫ్ కదండి, ఇంకెక్కడికి వెళ్తాము అనేసి అలా బీచ్కి వస్తుంటాము మేము. చూసారు కదా, జనాలు కూడా అంతగా లేరు ఇవాళ. అందుకే మధ్యలో ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఆ బీచ్ దగ్గరలోనే మీరు చూసారు కదా, వెళ్తున్న టైంలోనే ఇక్కడ జిమ్, అంటే అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్స్ పెట్టారు. అందరూ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ ఏదో హాఫ్ అన్ అవర్లో ఇక్కడ తగ్గిపోవాలని జిమ్ చేస్తుంటారు. అందులో మా వాళ్ళు ఇద్దరు కూడాను చాలా కష్టపడిపోయారు ఇద్దరును. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడాను. ఇక్కడ చూసారు కదా, మేము జాల్ముడి తింటూ జిమ్ చేస్తున్నాము తగ్గడానికి. ఇంకా ఇదిగోండి, వీళ్ళిద్దరూ ఏదో కష్టపడుతున్నారు బాడీ రిలాక్స్ కోసం. ఇదండి వీళ్ళిద్దరు చేస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు జిమ్ ఏదో ప్రయత్నించేస్తున్నారు. అవి ఆపనలతో వీళ్ళిద్దరే కాదండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ అదేని. మా హస్బెండ్ ఏదో ఫోర్స్ చేస్తున్నారు. నాకు కూడా కొంచెం బాడీ ఫ్రెష్గా, ముడుకుల్లోని గట్రా ఇలాంటి నొప్పులు ప్రాబ్లమ్స్ ఉండవని అవి చేయమనేసి, నేను కూడా ఏదో అతను హ్యాపీ అవుతారనేసి కొంచెం ఏదో అలా కష్టపడ్డాను. కొంచెం అతను ముందు జిమ్ చేస్తున్నట్లు యాక్ట్ చేస్తాను. ఇదండి మంజు భాస్కర్ క్రియేషన్స్. మీరు ప్లీజ్